హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నడిచినట్టు మీ ఇష్టం ఉన్నట్టు పొక్క కొడతాం, చెల్లు కొడతాం అంటే ఎవరు చూసుకుంటేందుకు ఊకోనికి తయారు లేడు. ఎందుకంటే ఆయన ఇవాళ ఒక విషయం ఆలోచన చేయాలి. అన్ని అబద్ధాలు నేను ఆయన మాట్లాడి కాళేశ్వరం ప్రాజెక్టును అసలు అనుమతులే లేవట. అనుమతులు లేకుండా మీరు కట్టిండ్రు అని ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి. ఇవి కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి అనుమతులు. ఒకటి కాదు, రెండు కాదు, 11 అనుమతులు ఉన్నాయి. హైడ్రాలజీ క్లియరెన్స్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఇరిగేషన్ ప్లానింగ్, ఇంటర్ స్టేట్ మ్యాటర్స్, హైడ్రాలజీ, 11 అనుమతులు. అన్ని రకాల అనుమతులను సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. మీకు ఏమైనా అనుమానం ఉంటే ఇది పంపిస్తే వెరిఫై చేసుకోండి. We have all permissions for కాళేశ్వరం ప్రాజెక్ట్. అంటే ఒక రాష్ట్రం ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే స్టాట్యుటరీ పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వం కానీ పక్క రాష్ట్రాలతో పొందాల్సిన అన్ని అనుమతులను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము సాధించడం జరిగింది. అది కాకుండా నిన్న ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు మేము ఎప్పుడైనా అడ్డుకున్నామా? కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ అడ్డుకోలేదు, తెలుగు ప్రజలంతా ఒకటి అని ఒక సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. లోకేష్ గారు మీకు తెలియకపోతే మీ నాన్నగారిని అడగండి. కాళేశ్వరం ప్రాజెక్టును నాన్న అడ్డుకున్నామా లేదా, ఎన్నిసార్లు అడ్డుకున్నాం నాన్న అని మీ నాన్నగారిని అడిగి మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే నేను వివరాలు ఇస్తా, ఒకసారి చూసుకోండి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 2018లో కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులన్నీ రద్దు చేయండి, కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలిపివేయండి అని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖ. ఇది ఒక్క లేఖ కాదు. కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ 20 జనవరి 2016, 5 మే 2016, 28 మే 2016, 19 ఏప్రిల్ 2017, 25 జూలై 2017, 5 జూన్ 2018, 13 జూన్ 2018 కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మీ నాన్నగారు 7 ఉత్తరాలు రాశారు. కానీ నేను లోకేష్ గారు మేము కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించామా అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. కావాలంటే ఇవన్నీ పంపిస్తే చదువుకోండి. ఇందులో ఎంత అన్యాయంగా మాట్లాడతారు అంటే అది కూడా చదివి వినిపిస్తా. In view of the above, రాసి 18వ paragraph లో, it is requested that the clearance of technical advisory committee for the Kaleshwaram project of Telangana may please be reviewed as in case of the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana be directed not to proceed with further execution of the Kaleshwaram project until provisions of AP Reorganization Act are complied with. అంటే మీరు ఇచ్చిన అనుమతులు నిలిపివేయండి, ప్రాజెక్టు పనులు ఆపివేయండి అని ఏమంటారు? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా అన్ని అనుమతులు కావాలి అని. ఇది కేంద్ర ప్రభుత్వం మన ఎస్కే జోషికి ఆనాటి వాటర్ రిసోర్స్ సెక్రటరీ రాసిన లేఖ. కాళేశ్వరం ఇస్ నాట్ ఏ న్యూ ప్రాజెక్ట్, ఇది ప్రాణహిత చర్యలలో అంతర్భాగము. అందువల్ల దీనికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రూల్స్ వర్తించవు అని స్పష్టంగా ఆనాడు ఒక సమావేశంలో నిర్ణయించి మన రాష్ట్రానికి కమ్యూనికేట్ చేశారు.